వంశంబును దుర్మతులకు వదవు మనలు సజ్జనులైన వారికి ఇవియ అడకువయు సజ్జనులైన వారికి ఇవియ అడకువయును వినయమును ఇవి ఎదచ్చు ఉర్వీనాథ ఇవే అడకువలు ఇవే మంచి చేస్తున్నాయి. అంటే పదార్థంలో తేడా లేదు, వినియోగంలో తేడా ఉంది. అనేక రకాల శాస్త్రీయ పరికరాలు కనిపెట్టాడు. అన్నీ ఎంత దుర్వినియోగం అవుతున్నాయో మీకు తెలుసు. సర్వోగసి ఎవరి కోసం కనిపెట్టారండి? ఏదో జీవితాంతం పిల్లలు లేక చచ్చిపోతున్న వాళ్ళ కోసం. ఏదో పోనీ ఆయనలో ఎవరో ఒకళ్ళకి లోపం ఉంది, ఒకళ్ళు పర్వాలా, వాళ్ళ నుంచి ఏదో సేకరించమన్నారు, ఇంకోటి ఏదో ఈవిడ కూడా గర్భం అక్కడ పెరిగేటువంటి అవకాశం లేదు, గర్భాశయం దెబ్బతింది. అందుకని ఈవిడ అన్నం సేకరించండి, ఆయన వీర్యం సేకరించండి, ఇది ఎక్కడో ఫలజీకరణ చేయండి, ఇది ఎవరో ఇంకో కడుపులో కాస్త చేయించండి, అక్కడ ఆ పిల్లాడు పుట్టాక వాళ్ళకి ఇచ్చేసేయండి. పోనీ అంతవరకు ఆవిడ ఏదో భరించింది కాబట్టి కొంత డబ్బు ఇవ్వండి, మరి ఏం తీసుకోకుండా ఇవ్వకుండా సేవలు పొందకూడదు కదా అనడం కోసం ఆపద్ధర్మంగా సరోగసిని కనిపెడితే ఈవేళ అది వ్యాపారం అయిపోయింది. ఏడాదికి 2500 కోట్ల వ్యాపారం సరోగసి ద్వారా భారతదేశంలోనే జరుగుతోంది. పాపము క్షమించుగా. ఈ పిల్లలకి ఎవరండి తల్లి తండ్రి? ఎలా తెలియదు? ఇప్పుడు నవమాసాలు మోసి కని పెంచితేనే తిరగబడుతున్నారే, నువ్వేం చేసావు మా కోసమని. ఎక్కడదో తెచ్చి ఎక్కడో కలిపి ఎక్కడో పొట్టలో పెరిగి ఆ తర్వాత వచ్చి మరి నువ్వు మమ్మల్ని అన్నావా అంటాడు వెంటనే. పైగా దాని పేరే ఏమిటో సరోగసి. తెలుగులో అన్ని రోగాలు దాంట్లోనే ఉన్నాయి. రసహా రోగం అనమాట సరోగసి. అన్ని రోగాలు దాంతోనే వస్తాయి. ఇంకా ఎందుకంటే ఒకరిది పురుష వీర్యం, ఒకరిది స్త్రీ శోణితం, ఒకరిది పెరిగింది వేరే కడుపులో, ఆవిడకి ఏం రోగాలు ఉన్నాయో. పైగా ఈ డబ్బులు కాసిప్పుడు కొంచెం పేదవాళ్ళు వాళ్ళు పాపం ఇలా డబ్బులు వస్తాయి కదా, 1 లక్ష ఇస్తారు, 2 లక్షలు ఇస్తారు కదా అని వాళ్ళు 5-6 సార్లు భరిస్తే లోపల ఏమైనా ఉందండి ఇంకా? పైగా మళ్ళీ అందులో ఏమిటంటే 6 లక్షలు వసూలు చేస్తున్నారట సంతానం లేని వాళ్ళ దగ్గర. 2 లక్షలే ఆవిడకి ఇస్తున్నారట. 2 లక్షల మధ్యలో అది ఆసుపత్రి ఖర్చుంట, 2 లక్షల కమిషన్ అంట. ఎంత దారుణం అండి! కష్టపడి కడుపులో పెట్టుకుని మోసే ఆవిడకి 2 లక్షల కమిషన్, 2 లక్షల. ఈ కడుపులో మోయడం కంటే కమిషన్ నయంలా ఉంది కదా. సరిగ్గా వ్యవసాయమే. రైతుకి ధర రాదు, మనకి బియ్యం రేటు పెరిగింది, మధ్యలో ఎవడు కొట్టేశాడో తెలియదు. విష్ణుమాయ, మహామాయ, మనం మాట్లాడడానికి వీళ్ళ త్రిశంకు స్వర్గం. అదే సరిగ్గా అన్నింటిలోనూ అదే. దళారీలు మధ్యలో గుత్తేదారులు బాగుపడుతున్నారు. అసలు నిజంగా పండించిన వాడికి లేదు, ఆ పంటను అనుభవించే వాడికి లేదు. ఈ వ్యవస్థను కాదు మనం సరే. ఎందుకంటే దుర్వినియోగం బాగా. ధనము, విద్య, వంశము, ఈ 3 మహారాజా మంచివాడి చేతిలో ఉంటే చక్కగా సమాజానికి ఉపయోగపడతాయి. దుర్మార్గుడికి విద్య వచ్చింది అంటే వాడు దాన్ని దుర్వినియోగం చేస్తాడు. అందుకే అందరికీ విద్య ఏదో రాయడం చదవడం వరకు పర్వాలేదు. అందుకే అందరికీ ఇంజనీరింగ్, అందరికీ వైద్యాలు అలా నేర్పకూడదు, అలా చేయకూడదు. రాయడం చదవడం కూడా చదవడం చాలా తెలివితేటలు ఉంటాయి, వాడిని వదిలేయడమే పడిదారు. వాడికి మనం చెప్పేది ఏమిటి? ఇప్పుడు లేకపోతే వచ్చిన నష్టం ఏమిటి? చదువురానందు వల్ల చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతున్నారు, చదువుకున్న వాళ్ళు కూడా మోసాలు చేస్తున్నారు. ఆ తేడా ఏమీ లేదు. ఇప్పుడు అంతా పరబ్రహ్మస్వరూపమే. అభేదం ఎక్కడ? అంతా అద్వైతమే. ఒక భేదం ఉంటే కదా రెండో భేదం ఉంటుంది. దీన్ని ఈ తెలుగు పద్యాన్ని సంస్కృతంలో ఇంకా అందంగా చెప్పాడు. శబ్దాలంకారం. విద్యామదో ధనమదో తృతీయోభిజనో మదః. విద్యామదో ధనమదో తృతీయోభిజనో మదః. ఏతే మదావలిప్తానాం ఏతయేవ సతాం దమాః. ఏతే మదావలిప్తానాం ఏతయేవ సతాం దమాః. మద తిరగైంది దమ అక్కడ పెట్టుకున్నాడు వ్యాసుడు. ఎంత గొప్ప చమత్కారమో చెప్పు. మద చదువుకున్నారనే గర్వం, ధనమద డబ్బు ఉందనే గర్వం. తృతీయగా అభిజనో మద గొప్ప వంశంలో పుట్టారనే గర్వం. మూడవది. ఈ 3 కూడా ఏతే ఇవి మదావలిప్తానాం దుర్మతులకి, గర్వం కలిగిన వాళ్ళకి ఏతయేవ మదాన్ని కలిగిస్తాయి. మదావలిప్తానాం మదాహ. కానీ సతాం మంచి వారికి దమాహ. మద తిరగేస్తే దమ, అది తిరగేశాడు వ్యాసుడు. అట్టు తిరగేస్తే వ్యవహారం మారిపోయింది. అది శబ్దాలంకారం. ఎంత చమత్కారం! శబ్ద చమత్కారం అంటారు. ఇది నిజంగా మదాహ, తిరగేస్తే దమాహ. దుర్మతులకి మదాహ, మంచి వాళ్ళకి దమాహ. దమం అంటే ఇంద్రియ నిగ్రహం. మంచివాడి దగ్గర డబ్బు ఉంటే ఏమిటో అనుకోకుండా ఇంత డబ్బు వచ్చేసింది, ఎప్పుడు పోతుందో ఏమిటో, ఎందుకు వచ్చింది, ఈ లోపు దాన ధర్మాలు చేద్దాం, కాస్త ఉపయోగిస్తుంది అని ఆలోచిస్తాం. అలాగే మంచివాడికి చదువు వస్తే ఆ చదువులో చాలామంది మహానుభావుల గురించి చదువుతాడు కాబట్టి వాళ్ళలా మనం ఉండాలి, వాళ్ళు ఎంతెంత కష్టపడ్డారు. ఎడిసన్ బల్బు కనిపెట్టాడని చెబుతారు తప్ప
చెవులు పోగొట్టుకుని ఎడిసిన గ్రామ్ఫోన్ కనిపెట్టడం, ఎడిసిన జీవిత చరిత్ర చెప్పడం. గ్రహం బెల్ మహానుభావుడు అని చెప్పి ఆయన చెవులు పోయే ఆ విషయం చెప్పడం. జాన్ గూటెన్బర్గ్ అచ్చు యంత్రంలో కనిపెట్టిన అచ్చు యంత్రం ఎవరు కనిపెట్టింది? గూటెన్బర్గ్. ఇదో పెద్ద ప్రశ్న సమాచారం. అందుకని ఆ అచ్చు యంత్రం కనిపెట్టే క్రమంలో గూటెన్బర్గ్ కళ్ళు పోయి ఆయన మొట్టమొదటి అచ్చు వేయాలనుకున్నది బైబిల్. దాన్ని చదవలేకపోయాడు మహానుభావుడు. తాను కనిపెట్టిన అచ్చు యంత్రం ముద్రిస్తే చూసే యోగం ఆయనకి లేదండి. మనందరం ఆయన వల్ల చూడగలుగుతాం. మరి గూటెన్బర్గ్ ఎంత గొప్పవాడు? ఆయన జీవితం చెప్పొద్దా? పాఠం చెప్తే సరిపోయిందా? సైన్స్ ఉపాధ్యాయులు గుర్తుపెట్టుకోవాలి. పుస్తకాలు ఉన్నాయి, శాస్త్రవేత్తల జీవితాలన్నీ పుస్తకాల విషయం. అవి చదివి ఆ బల్బు పాఠము, బైబిల్ పాఠము, లేదా ముద్రణ యంత్రం గురించి చెప్పేటప్పుడు వాళ్ళ జీవిత చరిత్రలు చెప్పాలి. అప్పుడు వాళ్ళు ఎంత యాతన పడ్డారో అంత. తెలుగులో అణుశాస్త్రం కణాదు ఎప్పుడు ఆ ప్రయోగశాలలో కూర్చొని ఆ కణాను అతీత కణాదు వీడికి అడుగులు ఉంటే చాలా అన్నం అక్కల అని వాళ్ళ అమ్మ పెట్టింది కణాదులు అనే పేరు. ఆ మహానుభావుని గురించి మీరు చెప్పరా? ఒక గూటెన్బర్గ్ గురించి, ఒక కణాదుని గురించి, ఒక ఐన్స్టీన్ గురించి, ఒక సివి రామన్ గురించి ఎటువంటి భేదం లేకుండా మనం చెప్పొద్దా? శాస్త్రవేత్తలందరూ భూమి సంతానం. వాళ్ళు భారతీయులు అవ్వచ్చు, కాకపోవచ్చు, ఎవరైనా మన వాళ్ళు. ఇవి చెబితే పిల్లల్లో ఇంత కష్టపడ్డారన్నమాట. మనం చదువుకుని ఈ బల్బు ఉందంటే ఇంత కష్టపడ్డారన్నమాట వాళ్ళు అయిపోయి. కాబట్టి ఈ విద్యుత్ ఎలా వాడుకోవాలి మనం ఆలోచన రాదా? అది మంచిది కాదా సమాజానికి? ఆలోచించండి. పాఠం చెప్పేసి ఊరికే అది ఎవరికైనా పెట్టిరి, ఇది ఎవరికైనా పెట్టిరి. చివరి ప్రశ్న, నువ్వేం కనిపెట్టావు? ఇద్దరు పిల్లల్ని కనిపెడతా. ఇంకంతకని వీడేం కనిపెట్టావు? ఎందుకు ఈ ఊరికే సమాచారం, సదాచారం లేదు, సంస్కారం లేదు. ఇన్ఫర్మేషన్ ఏమిటండి? ఎంతసేపు సమాచారం. దీనికో పెద్ద క్వశ్చన్ బ్యాంకు, ఆన్సర్ ట్యాంకు, 10,000 బిట్లు, 20,000 చిట్లు. దీనంతా కంఠస్థం చేయండి. మళ్ళీ మా బోటిగా నాశని ఏమైనా మంత్రం ఉంటే చెప్పండి. సచి చెడు చదువుతున్న భారతం మా ఇంటికి వచ్చి చూడండి. మంత్రాలు ఏం లేదు ఇక్కడ. 3 సార్లు చదివిన పద్యాలు కంఠస్థం చేసుకుంటే మీ ముందు ఇలాగ ఏమీ పుస్తకం లేకుండా, కాగితం లేకుండా వాగలుగుతాం. అయితే పద్యం కంఠస్థం చేస్తాం. వ్యాఖ్యానం ఇదంతా ఆశు. ఎక్కడి నుంచి వస్తుందండి? ఎప్పుడో రాసు. ఏం చేద్దాం? భగవద్ అనుగ్రహం. నువ్వు కృషి చేస్తే భగవంతుడు అనుగ్రహం ఉంటుంది. ఆ మాత్రం వాక్శక్తి భగవంతుడు ఇస్తాడు. అంటే విద్యాబలం మంచివాడికి ఆనందం కలిగిస్తున్నవాడు దాన్ని 10 మందికి ఉపయోగిస్తాడు. తెలుసుకుంటాడు. మహానుభావులు చాలా మంది ఉన్నారు. అయ్యో నేను ఎంత వెనకబడ్డాను. వంశబలం కూడా ఇంత గొప్ప వంశంలో పుట్టేవాడు ఫలానా వారబ్బాయా వెళ్ళేవాడు దావాయా రాకరాకొచ్చేవాడు. నాన్నగారికి ఇంత పేరుంది, ఆ వంశం పేరు మనం నిలబెట్టాలి అని పిల్లాడు కనిపించడా? అది వంశం. సజ్జనుడికి దమాహ, ఇంద్రియ నిగ్రహం కలిగి వాళ్ళు సక్రమంగా ఉంటున్నారే, దుర్మార్గులైన వాళ్ళు మదం కలిగి ఉంటున్నారే అని చమత్కారంగా చెప్పాడు. దీని ఇంకో అర్థంలో ఇంకా చక్కగా చెప్పారు సంస్కృతంలోనే. విద్యా వివాదాయ ధనం మదాయ శక్తి పరేషాం పరపీడనాయ కలస్య సాధోర్ విపరీతమేతతు జ్ఞానాయ దానాయ చ రక్షణాయ. దుర్మార్గుడైన వాడికి విద్య వస్తే దాన్ని వివాదం కోసం ఉపయోగిస్తాడు. అంటే ఊరికి చర్చలు పనిగట్టుకుని వాడితో తాగాదా, వీడితో తాగాదా, ఈ జన్మకు వాడు మారడు మనం మారం, ఈ చర్చలు ఎందుకు తెలియదు. ధనం మదాయ, డబ్బు ఉంటే గర్వించడానికి ఉపయోగిస్తాడు. శక్తికి శారీరకమైన శక్తి చెప్పాడు వంశం బదులుగా. అది పరేషాం పరపీడనాయ, రౌడీయజం చేస్తాడు. అదే సజ్జనుడుకుంటే జ్ఞానాయ, తనకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచుతాడు. ఇప్పుడు ప్రవచనాలు చేస్తున్న మహానుభావులు అందరూ చేస్తున్న పని 10 మందికి పంచాలి. మనకు తెలుసును. ఈ పొద్దున్న ఏదైనా గొప్ప విషయం చెప్పి సాయంత్రం షూటింగ్లో మీటింగ్లో వెళ్ళిపోవలసిందే నాకు. ఎందుకంటే 10 మందికి పంచాలి మంచి విషయాలు. వారు ఆ పుస్తకం చదవలేకపోవచ్చు, మనం ధైర్యంగా చెప్పేద్దాం. అందరూ పుస్తకాలు చదవలేరు. ఇదే జ్ఞానదానం. డబ్బు ఉంది మనకంటే, మనకు అవసరం దానికంటే ఎక్కువ ఉంది, ఇచ్చేయి, దానం ఇచ్చేయి, పట్టుకుపో. వస్తువులు బహుమతులు మనకు చాలు, ఉన్నవి చాలు, పట్టుకెళ్ళిపో. ఎవరో మన మీద ప్రేమతో ఇస్తారు, మనం ఇంకోరి మీద ప్రేమతో మనం ఇచ్చేయడమే. ఎందుకంటే వారికి నేరుగా ఇవ్వమంటే వారు ఇవ్వరు. మనకు ముందుగా సమాజంలో అన్ని వర్గాలు మనకు సమానమే, ఇచ్చేయి, ఇంట్లో పెట్టుకో ఊరికే. ఇవన్నీ బరువు పెరిగిపోవడం, బీరువాలు పెరిగిపోవడం, అక్కడి నుంచి రెండో ఇల్లాలు, వీరి ఆలోచనలు ఎన్నో వస్తాయి. ఇంకా శక్తి పరేషాం పరపీడనాయ, బలం ఉంది, శారీరక బలం ఉంది. ఇవాళ ఉన్నవాళ్ళు తక్కువ, ఉన్నవాళ్ళు ఏం చేయాలి? బలహీనుండి కాపాడాలి. కాలేజీల్లో ముఖ్యంగా రౌడీయిజం బాగా పెరిగిపోతుంది. యూనివర్సిటీలో నన్ను మన్నించండి, ముఖ్యంగా ఎన్నికల ప్రధాన కారణం. రాజకీయ పార్టీలను మించిన కల్మషం విద్యా సంస్థల్లో, విశ్వవిద్యాలయాల్లో పెరిగిపోయింది. ఇప్పుడు విద్యార్థి నాయకుడుగా ఎన్నిక కావడం కోసం కూడా లక్షలు ఖర్చు పెడుతున్నారు అంటే కుళ్ళు రాజకీయం అంతా వాళ్ళకి నేర్పుతున్నారు కదండి. మార్కులు ఎవరికి ఫస్ట్ వస్తే వాడే యూనియన్ లీడర్ని పెట్టండి, యూనివర్సిటీలు ఎంత బాగుంటాయో. వెనక ఎన్టీ రామారావు ఆ పని చేశాడు. మహానుభావుడు, ఏ లోకంలో ఉన్నా చల్లగా ఉండాలి. ఆ పని చేశాడు ఆయన. బ్రహ్మానంద రెడ్డి గారి కాలం అప్పుడు కూడా జరిగింది మాట. ఎన్టీఆర్ కూడా అదే పని చేశాడు. తర్వాత మళ్ళీ లాగేశారు.
ఈ దుర్మార్గ రాజకీయాలు అక్కడ పెట్టేయడం, ప్రతి పార్టీకి ఒక యూనియన్, దాని లీడర్ని మళ్ళీ రాజకీయాల్లో ఒకటి అక్కడికి కూడా చదువు మానేశాడు. నీకెందుకురా చదువు, తర్వాత పార్టీలో నువ్వే లీడర్, పైన ఎమ్మెల్యేలు ఆగుతాడు నేను. ఇప్పుడు చదువు మానేశాడు. పిల్లలకి ఏమైంది, అనవసరంగా చదువుతున్నాం మనం, ఓ పార్టీలో చేరిపోయి లీడర్ అయిపోతే వాళ్ళు లాగేసుకుంటారు మనం చదువు అనే భావం రాలా. కష్టపడి చదివిన వాడే నాయకుడు అని మార్కులను బట్టి నాయకత్వం ఏర్పాటు చేస్తే చట్టం మార్చి విద్యార్థులు ఎవ్వరూ వ్యతిరేకించరు, కాకపోతే ఓ పూట గొడవ చేస్తారు, దానికే ఉంది, ఏం పర్వాలేదు, హాయిగా ఎదుర్కోవచ్చు. వాళ్ళ బాగు వాళ్ళు తెలియకపోలా, వాళ్ళ తల్లిదండ్రులనే చెబుతారు మీకెందుకు రాజకీయాలని. చదువు సాగుతుంది హాయిగా. మా కాలంలో ఇవి లేవు కాబట్టి మేము హాయిగా చదువుకుంటాం. అప్పుడు కూడా ఓ సంవత్సరం ఉన్నాయి, ఓ సంవత్సరం లేవు, అన్నీ పడ్డాం. అప్పుడున్న ముఖ్యమంత్రికి దండం పెట్టుకున్నాం మేము, మంచి పని చేశాడు ఆయన. ఖచ్చితంగా ఇలా ఉండాలండి. ఎందుకు విద్యార్థులకు ఎన్నికలు చేయకండి, విద్యా వ్యవస్థ పాడైపోవడం తప్ప. ఎందుకంటే శక్తి రౌడీజం ఉంది బాగా వీళ్ళు అనుకోండి. ఆ నిజంగానే విద్యార్థులనే బలమైన వాడు ఉంటే నా పిల్లలుగా భావించి చెబుతున్నాను, దయచేసి మీలోనే కాస్త అనగా ఉంటాడు, ఏదో ధర్మంగా మాట్లాడుతూ ఉంటాడు, వాడిని కాపాడాడు, వాడికి దండుగా నిలబడి ఎవడరా వాడు జోలికి వచ్చేది, ఏమో నిజం చెప్పాడు, ఏం తప్పేం చేశాడు అని మాట్లాడు. ఎందుకంటే నిజం చెప్పేవాడు నోరు నొక్కేస్తే నువ్వు వాడిని కాపాడకపోతే వాడు ఇంకెవడు దేశంలో ఎవడు నిజం చెప్పేవాడు ఉండడు, అంతా పొగడతలు పొగిడేవాళ్ళే ఉంటారు. అది కూడా దొంగ పొగడు. మంచిది విద్యని, ధనాన్ని, శక్తిని, మూడింటిని మనం జ్ఞానం కోసం, జ్ఞానదానం కోసం, ధనదానం కోసం, బలహీనుల్ని కాపాడడం కోసం వినియోగించాలి. ధనమును విద్యయు వంశంబును మదంబువ దుర్మతులకు మదంబువ నరించును సజ్జనులైన వారికి ఇవియ అడకువయును వినయముని విజయదెచ్చును వీనాథ. సజ్జనులైన వారికి అడకువయును వినయముని విజయదెచ్చును వీనాథ. ఇంతవరకు వ్యాసుడు ధారాళంగా, ధారగా, ఏకధారగా, ఆకాశకంగా, ప్రవాహంలా ఇద్దరు నీతులు శ్లోకాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే వినాయకుడు రాసేస్తున్నాడు చేతులు నెప్పెట్టేస్తున్నాయి గంటంతో. అప్పుడు వ్యాసుడు ఒక్కసారి గ్రంథి అని ఒక్కటేశాడు. గణపతి ఈ శ్లోకం రాయవయ్యా అన్నాడు. ఏకయాద్వౌ వినిశ్చిత్య త్రీంశ్చతుర్భిర్వశీకురు పంచజిత్వా విదిత్వా షట్ సప్తహిత్వా సుఖీభవా. వినాయకుడు గంట ఆగిపోయింది, నా గొంతు ఆగిపోయింది. దీని రహస్యం రేపు తెలుసుకుందాం. చాలా ఈ కార్యక్రమం